హలో, ఎవరు? ఎవరేంటి? నేను సీనుని. ఓ మీరా? అదేంటది, నా నెంబర్ సేవ్ చేసుకోలేదా? మర్చిపోయాను, చూసుకోలేదు. సరే, అది మనం 3 months టైం తీసుకున్నాం కదా అర్థం చేసుకోవటానికి. అయితే నేను మీ ఇంటి బయటే ఉన్నాను. అయితే ఏంటి చెప్పు. మనం బయటకెళ్ళి లవ్ చేసుకుంటూ అర్థం చేసుకుందాం. అవునా? ఖచ్చితంగా రావాల్సిందేనా? ప్లీజ్ రా అంజలి. సరే ఆగు, వస్తున్నా. ఎస్ 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 ఎస్. ఏంటో చెప్పు. లేచిపోదామా? అవునా? ఆగైతే మంచి డ్రెస్ వేసుకుని బ్యాగ్లో బట్టలు మొత్తం ప్యాక్ చేసుకొస్తాను. జోక్స్ ఆపి చెప్పు. ఇప్పుడు నిన్నేం కిడ్నాప్ చేయనులే, రా. బా ఏంటి ఇప్పుడు ఎక్కడికో చెప్తేనే కానీ రావా ఏంటి? సరే పద. రా, బండెక్కు. బైక్ వద్దు, నడుచుకుంటూ వెళ్దామా? చిత్తం యువరాణి, పద. అంజలి, మళ్ళీ ఏంటి? బాయ్. బాయ్. పుట్టనే ప్రేమ ఎవరు చూడలేదు కదా, వెళ్ళిపోదాం. ఎందుకు ఏ కష్టాలన్నీ మనకి, ఏదో ఇంటికి వెళ్ళక. ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పటి నుంచి టిక్ టాక్లు సావా కొడుతున్నారన్న. ఇందులో రీల్స్ వస్తూనే ఉన్నాయి చూడు. దూరదర్శన్ సుదర్శన్. అదేలావా? అవును భయ్యా, ఏదో ప్రేమించి పెళ్లి చేసుకుంటావన్నా అంట. అవును బ్రో, ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. నీకు పెళ్ళవడమే ఎక్కువ, మళ్ళీ అందరూ ప్రేమించడం. బ్రో, పవిత్ర నరేష్ కంటే కూడా చిన్నోడ్నే. అయినా ప్రేమకి ఏజ్తో సంబంధం ఏంటి బ్రో? ఇక్కడ సంబంధం ఏజ్తో కాదు భయ్యా, నీకు ఏజ్తోనే. ఏంటన్నా, మమ్మల్ని ఇవ్వమంటావా పార్టీ? ఏంట్రా నువ్వు ఇచ్చేది? అయినా ఈ వయసులో నీకు పెళ్ళి అవడం ఎక్కువ భయ్యా. అలాంటిది మళ్ళీ ప్రేమిస్తా పెళ్లి చేసుకుంటా అంటే వస్తున్నా క్యాబినెట్ ఆడిటే ఉన్నాళ్ళేవా?